హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక చక్కని స్టోరీని పరిచయం చేయబోతున్నాను. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు రాత్రి జోరుగా వర్షం పడుతుంది. అయితే అక్కడున్న రోడ్డు పక్కన ఒక షెడ్ కింద ఒక ముసలామ తడుస్తూ ఏడుస్తూ బాధపడుతుంది. అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇంటి వాళ్ళలో ఒక ఇంటి వాళ్ళు ఆ ముసలామని చూసి చాలా జాలిపడ్డారు. వెంటనే ఆ ముసలామ దగ్గరికి వచ్చి, అమ్మ, ఈ రాత్రికి మా ఇంట్లో స్టే చేయమని ఆ ముసలామని ఇంటికి తీసుకువెళ్ళారు. ఆమె సంతోషంగా వెళ్ళి ఆ రాత్రి ఆ ఇంట్లోనే గడిపింది. అయితే తెల్లవారుజామున ఆ ముసలాం బెడ్రూమ్ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ ముసలామ లేదు. ఓహో, ఈమె పొద్దున్నే వెళ్ళిపోయిందని చెప్పి ఆ ఇంటి వాళ్ళు ఆ రోజంతా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే ఆ రోజు రాత్రి వీళ్ళు వంట చేసుకుంటా ఒకసారి మళ్ళీ ఆ షెడ్ వైపు చూశారు. అయితే ఈసారి మళ్ళీ ఆ షెడ్ కింద ఒక ముసలామ ఏడుస్తూ బాధపడుతుంది. ఇదేంటబ్బా, నిన్న కూడా ముసలామ షెడ్ కిందే ఉంది, ఈరోజు ఏంటి మళ్ళీ షెడ్ కిందే ఉందని చెప్పి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని వెంటనే ఆ ముసలాం దగ్గరికి వెళ్ళి ఆ ముసలాం గురించి అడగటం మొదలుపెట్టారు. ఏమనంటే, ఏంటమ్మా, నిన్న కూడా ఇక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నావు, మళ్ళీ ఏంటి ఈరోజు కూడా కూర్చొని ఏడుస్తున్నావు, అసలు ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా అని అడిగారు. అప్పుడు ఆ ముసలామా నెమ్మదిగా వాళ్ళతో చెప్పటం ప్రారంభించింది. ఏం చెప్పిందో తెలిస్తే మీ గుండె తరుక్కుపోతుంది. ఏం చెప్పిందంటే, అమ్మా, నాకు కొడుకు, నా కొడుకుని నేను చాలా బాగా చూసుకున్నాను, పెళ్ళి కూడా ఘనంగా చేశాను. అయితే నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడని ఒక నమ్మకం ఉండేది. అయితే ఒకరోజు నా కొడుకు నాతో ఇట్లా అన్నాడు, అమ్మా, నీ పేరు మీద ఉన్న ఆస్తంతా నా పేరు మీద రాసేయి, నేను నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాను, నా మీద నమ్మకం ఉంటేనే నా పేరు మీద రాసేయమ్మా నీ ఆస్తంతా అని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పాడు. ఆ మాటకి ఎంతైనా తల్లిని కదా, నా కొడుకు కాకపోతే ఇంకెవరికి రాస్తానని చెప్పి నా పేరు మీద ఉన్న ఆస్తంతా నా కొడుకు పేరు మీద రాశాను. ఆ రాసిన రోజు బాగానే చూసుకున్నాడు. మరుసటి రోజు ఒక 2 వారాలు బాగానే చూసుకున్నాడు. మరి ఏమైందో ఏమో కానీ రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. ఏంటో అర్థం కావట్లేదు. మాత్ర అడగాలన్నా ఒక చిన్న భయం వేసేది, ఏమంటారు ఏమని చాలా బాధపడేవాడిని. ఒకరోజు నా కోడలు నాకు అన్నం పెడుతూ నేను అన్నం తింటుంటే కొంచెం అన్నం కింద పడింది. అయితే నా కోడలు అన్న మాటలకి నాకు చాలా బాధ వేసింది. ఏమనిందంటే, నీకు తిండి పెట్టడమే దండగా మళ్ళీ పెట్టిన దాన్ని కింద పడేస్తున్నవే, సరిగ్గా తిను అనింది. నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి కానీ ఆ రోజు ఆపుకున్నాను. ఏదో కోపంలో బాధలో ఒక మాట అన్నాను. ఏం మాట అంటే, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఒక అత్తతో ఇలాగైనా మాట్లాడేది, మర్యాద లేదా అని కోపంగా చెప్పాను. ఆ మాటలకి కోడలు బాధపడినట్టుంది. తర్వాత నా కొడుకు రాగానే ఏం చెప్పిందో ఏమో కానీ నా కోడలు మరుసటి రోజు నా దగ్గరికి వచ్చాడు. నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, అమ్మా, ఊరికి వెళ్దాం అని చెప్పి లగేజ్ ప్యాక్ చేశాడు. లగేజ్ ప్యాక్ చేయగానే ఓహో ఊరికే కదా అని నేను కూడా నమ్మాను. బైక్ మీద ఎక్కించుకొని నన్ను ఇదే షెడ్ కాడ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా నా కొడుకు రాలేదే అని ఎదురు చూస్తూ ఉన్నాను. నా కొడుకు రాడని నాకు తెలుసు, కానీ తల్లిని కదా, ఎప్పటికైనా నా కొడుకు వస్తాడని ఒక చిన్న నమ్మకం. అందుకని ఈ షెడ్ కాడ ఏడుస్తూ నా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పటికైనా వచ్చి నా కొడుకు నన్ను తీసుకుపోవడాని. ఈ మాటలు విన్నాక అక్కడున్న వాళ్ళకి ఏడుపు తన్నుకొచ్చింది, గుండె పగిలిపోయింది. వాళ్ళు విని చాలా ఏడ్చారు, చాలా బాధపడ్డారు. నిజంగా ఈ స్టోరీలో మీకు తెలియాల్సింది ఏంటంటే, చిన్నప్పుడు మనము ఎక్కడన్నా తప్పిపోతామేమో అని జనాల్లో
అమ్మ మన చేయి పట్టుకొని వదిలిపెట్టుకోకుండా చూసుకుంటుంది, దగ్గర పెట్టుకొని. అయితే అదే అమ్మను పెద్దయ్యాక మనము చేత్తో పట్టుకొని జాగ్రత్తగా చూసుకునే మనము, జాగ్రత్తగా చూసుకోవాల్సిన మనము అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఎందుకు వదిలిపెడుతున్నారంటే ముఖ్యమైన కారణం, వీళ్ళని మనము పోషించలేము, మనకే సరిపోవట్లేదు, వీళ్ళని ఎలా చూసుకుంటామని చాలామంది ఇలాగే వదిలేస్తుంటారు. అవునో కాదో నాకు ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగ తల్లిదండ్రుల్ని చాలామంది రోడ్ల మీద వదిలేస్తున్నారు, లేరంటారా? చాలా అంటే చాలామంది వదిలేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రుల్ని అలాగా రోడ్ల మీద, ఓల్డేజ్ రూమ్ బయట అట్లా వదిలేయకండి దయచేసి. ఇది దేవుని నామానికి అవమానం. నిన్ను ఇంతగా పోషించి నిన్ను ఈ స్థితిలో చేసిన తల్లిదండ్రుల్ని అలాగా రోడ్ల మీద వదిలిపెడితే నువ్వు కనీసం మనిషివి కూడా కాదు. ఇది దేవుని నామానికి అవమానం. బైబిల్ తెలియజేస్తుంది, మీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని. మరి ఇలాగా రోడ్ల మీద వదిలేసి వెళ్తే ఎలా సన్మానించినట్టయిద్ది? సో ఈ స్టోరీ వల్ల మీరు కొంచెం ఎమోషనల్ అయ్యి ఉంటారు. నేను కూడా చెప్తుంటే నేను కూడా ఎమోషన్ అయ్యాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల్ని ముసలితనం వచ్చినా కూడా వారిని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చే ఆస్తి కావాలి, కానీ వాళ్ళు అక్కర్లేదంటే ఎక్కడ న్యాయం చెప్పండి? సో మరొక స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.